స్తోత్రం కలుగును గాక. అంత బాగున్నారా? సర్వాధికారియు, సర్వ సృష్టికర్త, సార్వభౌముడైనటువంటి గొప్ప దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు 29వ తారీఖు దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన గ్రంథము 37వ కీర్తన మొదటి వచనము, రెండవ వచనము మనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక మాట ఉంటుంది. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యము అనుసరించుము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ చూసినట్టయితే చెడ్డవారిని చూడొద్దంటున్నాడు, దుష్కార్యములు చేయి వారికి చూడొద్దంటున్నాడు. కనుక ఇంకో మాట ఏమన్నా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమంటున్నాడు, దేశమందు నివసించు సత్యమును అనుసరించమంటున్నాడు. దేవుడు మనకు నేర్పింది సత్యమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి ప్రవర్తన, సత్యమైనటువంటి మన జీవితాన్ని దేవుడు మనకు నేర్పి ఉన్నాడు. కనుక మరి చెడ్డవారిని చూసి వ్యసన పడుకుంటున్నావు. మన కంట్ల ముందు ఎంతోమంది చెడ్డవారు కనిపిస్తూ ఉన్నారు. ఎంతో మంది దుష్కార్యములు చేయవారు, చెడ్డ పని చేసేవారు చూసినట్టే ఈ రోజుల్లో చాలా వరకు ఒకరికి ఎంతో కోపంగా అసూయతో ఉంటూ కొన్ని కుటుంబాలు కూడా పాడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కనుక ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా ఉంటామో, దేవుని యొక్క పనిలో ఉండకుండా ఉంటామో, దేవుని మాట వినకుండా ఉంటామో, మన కుటుంబంలో ఏమవుతుందంట, చెడ్డ కార్యాలు, దుష్కార్యాలు ఉంటాయి. కనుక ఆయన అంటున్నాడు,